హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే ఉగాదికి నా ప్రిపరేషన్స్ ఏంటి, ఉగాది ముందు రోజు అండ్ ఉగాది రోజు నేను ఏం చేసుకుంటున్నాను అన్నది. ఇక్కడ నేనైతే ముందుగా ఇండియన్ మార్కెట్ వెళ్తున్నాను. ఇక్కడ మాకు ఇంటికి దగ్గరలోనే ఒక 6 minutes అవేలో మాకు భారత్ బజార్ అనేది ఉంది. అక్కడికదే వచ్చేసాం మేము. ఇక్కడ చూస్తే ఫుల్ జనాలు అనేది ఉన్నారు. చూడాలి లోపలికెళ్ళి మాకు కావాల్సిన ఉగాది వేప కానీ మామిడి ఆకులు ఇవన్నీ ఉన్నాయా లేదా అన్నది. సో లక్కీలీ అక్కడ అన్నీ ఉన్నాయి, తీసేసుకొని ఇంకా నేను ఫ్లవర్స్ కోసం వెగ్మన్స్ అనేది వెళ్తున్నాం. సో నేను ఫ్లవర్స్ ఫ్రూట్స్ అనేది నేను వెగ్మన్స్లో తీసుకుంటాను. ఎందుకని అంటే మనకి ఇండియన్ మార్కెట్లో అమ్ముతారు బంతిపూలు అలాగా, బట్ అదేంటి అంటే మనకి కొంచెం ఒక 4-5 పూలు పెట్టేసి $4 అలాగా అమ్మేస్తూ ఉంటారు. దానికన్నా మనకి ఒక బొకేనే వచ్చేస్తుంది. సో ఇంక నేను బొకేస్ తీసేసుకున్నాను. ఇంక ఇంటికి అది వచ్చేస్తున్నాం. వెగ్మెంట్స్ కూడా మాకు ఇంటికి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్లో అనేది ఉంటుంది. ఇంకా ఇంటికి అది వచ్చేసి ఇంక ఇవన్నీ సర్దుకోవాలి. పైకి తీసుకెళ్ళి పెట్టేసుకున్నాం ఇంటికి తీసుకెళ్ళి. సో నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నది కూడా మీకు నేను చూపిస్తాను ఉగాదికి. అంటే నేను చాలా సింపుల్గానే చేసుకుంటాను, మరీ టూ మచ్ హడావిడి అలాగైతే ఏం చేయను. ఏం తెచ్చుకున్నాను అన్నది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ టీ అనేది పెట్టుకుంటున్నాం. సో టీ తాగేసిన తర్వాత ఇంకా మిగిలిన అన్ని పనులు చేసుకుందామని. సో క్లీనింగ్ అంటే పెద్ద డీప్ క్లీనింగ్ అంటూ ఏమీ లేదు ఇల్లు అనేది. ఆల్టర్నేట్ డేలో నేను ఎలాగో క్లీన్ చేసుకుంటూ అది ఉంటాను. జస్ట్ నార్మల్గా పూజ మందిరంలో అమావాస్య అనేది ఉంది కాబట్టి ముందు రోజు మనకు ఉగాది ముందు రోజు పూజ సామాన్లన్నీ ఒకసారి కడిగేసుకుందాము అని. ఇంకా అలాగే ఇక్కడ టీ వచ్చేసి పైనుంచి అలాగ మనం పోస్తుంటే మనకి కొంచెం నురుగు నురుగ్గా వస్తుంది కదా, అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా నేను అక్కడ సైడ్న పడిన టీ మొత్తం అంతా తుడిచేసేసి టీ తాగేశాను. ఇక్కడైతే నేను ఏం తెచ్చుకున్నా చూపిస్తాను. చెరుగడ ఉంది అక్కడ, బట్ లేతగా ఫ్రెష్గా ఉందని చెప్పి తెచ్చుకున్నాను. కొబ్బరికాయలు తెచ్చుకున్నాను. వేపపూత వచ్చేసి 2 ప్యాకెట్లు తెచ్చుకున్నాను. అది ఎంత కాస్ట్ ఉంటుందనేది ఒకసారి గెస్ చేయండి. నేనైతే చెప్తాను ఎంత ఉంటుంది అంటే. అది వచ్చేసి $1.50 పెట్టారు ఈచ్ ప్యాకెట్ అనేది. మామిడాకులో వచ్చేసి ఒక $2 అలాగా ఉంది అనమాట. ఒక 2 ప్యాకెట్ల వరకు తెచ్చుకున్నాను. అన్నీ ఫ్రెష్గా అది ఉన్నాయి. సో ఇంకా మామిడికాయలు కూడాను, పచ్చి మామిడికాయలు దొరికాయి. ఒక్కొక్కసారి పచ్చి మామిడికాయ పెడతారు కానీ అవి మనకి తియ్యగా ఉంటాయి కట్ చేసిన తర్వాత. బట్ ఈ మామిడికాయలు చాలా బాగున్నాయి, పులుపు అనేది ఉంది, మనకి ఆ వగరు టేస్ట్ కూడా ఉంది అనమాట. ఇంకా నేను అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని లోపల పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే ఎంత క్వాంటిటీ ఉంది ప్యాకెట్లో అన్నది మీకు నేను చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ ఇలా కట్ చేసి ఒక జార్లో పెట్టేసుకుంటాను. లైక్ వాటర్ అనేది వేసేసి మనకి ఒక 1 వీక్ టు 10 days వరకు మనకి ఫ్రెష్గా అనేది ఉంటుందన్నమాట. యాక్చువల్లీ 2 weeks వరకు మనకి ఫ్రెష్గా ఉంటాయి. సో ఇలాగ నేను ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు 1 or 2 బొకేస్ తెచ్చేసుకుంటాను. నాకు ఈజీగా ఫ్లవర్స్ అనేది పూజకి వచ్చేస్తూ అది ఉంటాయి. ఇంకా ఈ పౌడర్ అనేది యాడ్ చేయటం వల్ల ఇంకొన్ని ఎక్కువ రోజులు అనేది ఉంటుందన్నమాట. 2 weeks కాకుండా ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఇవన్నీ ఇంకా సర్దేసుకుని ఫ్లవర్స్ మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాను. మీరందరూ ఉగాదికి ముందు రోజు ఏం చేశారు అంటే ఎలాంటి ప్రిపరేషన్స్ ఏం చేస్తారు ఏంటి అన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఒకసారి. నేనైతే ఎవ్రీ టైం ఇలాగే చేసుకుంటాను. లైక్ ఫ్లవర్స్ తెచ్చుకుంటాను, మామిడి ఆకులు, ఇంకా వేపపూత అనేది మనకు మెయిన్ కదా, సో అవన్నీ తెచ్చుకుంటాను అనమాట. ఇంకా మాకేంటి అంటే వేపపూత ఇవన్నీ వచ్చినప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ అనేది పెడతారు. సో ఆ మెసేజ్ వచ్చినప్పుడు మేము వెళ్ళిపోయి తెచ్చేసుకుంటాం. అలా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవన్నమాట. ఇంకా అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ నాకు చాలా నచ్చాయి. సో వీటిని నేను రేపు పూజకి వాడుతున్నాను. ఇవి కూడా నచ్చాయి, బట్ తెచ్చుకున్నాను మామూలుగా పూజకి పనికొస్తుంది అని చెప్పేసి. బట్ ఈ మెరూన్ కలర్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. ఇంకా వచ్చేసి ఇప్పుడు నేను ఇంకా పూజ సామాన్లు అంతా కడిగేసుకుంటున్నాను. నైట్ అయిపోయింది మాకు. సో ఆల్మోస్ట్ 9 అలాగా అయిపోయింది. ఇంకా ఇవన్నీ కడిగేసేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా పనులన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇల్లు మాప్ అనేది పెట్టేసుకున్నాను.
క్లీన్ చేసేసుకొని ఇక నేను పీతాంబరి పౌడర్ తోటి క్లీన్ చేస్తాను. అండ్ ఇందులో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ కూడా యాడ్ చేస్తాను. మీరు ఎలాగా క్లీన్ చేస్తారు వెండి సామాను అన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇలా అయితే మనకి ఈజీగా మనకి వాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే కలర్ షేడ్ కానీ అదంతాను. ఇంక ఈ మొత్తం అంతా నేను క్లీన్ చేసేసుకొని అంత నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మొత్తం ఇల్లంతా ఒకసారి పసుపు నీళ్ళు చల్లుకోవటం, ఇంకా పూజ సామాన్ అన్నిటి మీద కూడా ఒకసారి పసుపు నీళ్ళు చల్లేసి అలాగా చేసేసుకుంటా అనమాట. ఇంకా అన్నీ కడిగేసేసుకొని తుడిచేసి ఇక్కడ పూజ క్యాబినెట్లో పెట్టేసుకున్నాను. ఇది పక్క ఉగాది రోజు అనమాట. ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా స్నానం చేసేసుకొని ముందు నేను డ్రెస్ అనేది వేసుకున్నాను. శారీ పూజ చేసుకునే టైంలో కట్టుకోవచ్చు అని, ఎందుకంటే ప్రసాదాలు అన్నీ చేసుకోవాలి కాబట్టి. ఇంక ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇక్కడ పరవాన్నం చేస్తున్నాను. పరవాన్నం చేయటానికి ఇంకా మనకి గిన్నె అనేది ఉంటుంది కదా, సో ఇత్తడి గిన్నె అందులో చేస్తామన్నమాట పరవాన్నం. మేము పసుపు రాసేసి కుంకుమ పెట్టేసుకొని ఇంకా ఫస్ట్ పాలు యాడ్ చేసేసుకొని, పాలు మనకి బాయిల్ అవుతున్న టైంలో ఇంకా నేను యాలకుల పొడి, ఆ తర్వాత రైస్ అనేది వేస్తాను. మీరు ఎలా చేస్తారు పరవాన్నం అన్నది కూడా నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఇంకా నేను ఇక్కడ పక్కన యాలకులు అవన్నీ కూడాను దంచుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ తర్వాత వచ్చేసి ముద్దపప్పు కొంచెం చేసుకుందాం అని చెప్పేసి అది కూడాను పెట్టేసుకుంటున్నాను. ముద్దపప్పుకి పప్పు క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి నేను నార్మల్గా ఇలాగ బౌల్లో బాయిల్ చేస్తున్నాను, లేదంటే మనం కుక్కర్ పెట్టేసుకుంటాం అనమాట. ఇది కూడా పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే వడలు, పప్పు సుకి. మేము పప్పు సుకి అని అంటాం, కొన్ని చోట్ల పూర్ణం బూర్లు అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా. సో ఈరోజు నేను అయితే పప్పు సుకి వడలు చేస్తున్నాను. ఇంకా మనకి దోస బ్యాటర్ తోటి బోండాలు చేస్తాం కదా, కొన్ని సైడ్లు పునుగులు అంటారు, మేమైతే యూజువల్లీ బోండా అనే అంటాము. సో అవి కూడా చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్కి వచ్చేసి మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. సో రైస్ కూడా నానబెట్టేసుకున్నాను మార్నింగే. ఇంక ఇవన్నీ ప్యారలల్గా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటూ అది ఉన్నాను. ఇంకా నేను ముందు రోజు చెప్పటం మర్చిపోయాను, దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, వడ పిండి అన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఆ పక్కన వచ్చేసి వడ బ్యాటర్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఈ లోపల ఇక్కడ నాకు పాలు అనేది పొంగొచ్చేస్తున్నాయి. ఇంకా నేను ఇక్కడ రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను. మీరు ఏమేమి వెరైటీస్ చేసుకున్నారు ఉగాది రోజు అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తూ అది ఉంటారు. మాకేంటి అంటే పరవాన్నం మేము కన్ఫామ్గా చేస్తాం, అండ్ పూర్ణాలు, పప్పు సుకి అనేది చేస్తాం అన్నమాట. వడ అనేది ఆప్షనల్, చేస్తే చేసుకోవచ్చు లేదంటే లేదు, బట్ నాకు చేయాలనిపించి నేను చేస్తున్నాను. ఇక్కడ ఇంకా వడకి, పప్పు సుక్కీకి నేను ఆయిల్ అనేది పెట్టేసుకున్నాను. ఇంకా వడపిండి అనేది కలిపేసుకుంటున్నాను. సాల్ట్, కొంచెం జీరా వేసేసి కలుపుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్ యాడ్ చేయకూడదు, నైవేద్యం పెడతాం కాబట్టి ఆనియన్ అయితే నేను యాడ్ చేయటం లేదు. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నా అంటే ఇడ్లీ పిండి పొంగింది కదా, అది చూపిస్తున్నా అనమాట. మీలో ఎవరన్నా ఇడ్లీ బ్యాటర్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే నేను ఆల్రెడీ రెసిపీని షేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి, నేను ఇక్కడ పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను. అండ్ దోశ బ్యాటర్ కూడాను మన ఛానల్లో ఉంది. ఇది దోశ బ్యాటర్ కూడా మనకి పర్ఫెక్ట్గా పొంగుతుంది అనమాట. నేను ఎలా పెడతాను అంటే ఈవినింగ్కి వేసేస్తాను. సో మార్నింగ్ నానపెట్టుకొని ఈవినింగ్ వేసుకుంటాను పిండ్లు, ఇంకా ఓవెన్లో పెట్టేస్తాను లైట్ ఆన్ చేసేసి. మార్నింగ్కి నాకు పిండి అనేది పొంగుతుంది అనమాట. ఇక్కడ నేను ఏంటంటే పప్పు సుక్కీకి పిండి తీసుకుంటున్నాను, దోశ పిండి. నేను దోశ పిండితోటే పప్పు సుకి అనేది వేస్తాను. మీరు ఎలా చేసుకుంటారు పప్పు సుకి, పూర్ణం బూర్లు అన్నది కూడా నాకు ఒకసారి చెప్పండి. ఇవి వచ్చేసి పూర్ణం, మొన్న నేను బొబ్బట్లు చేశాను కదా, ఆల్రెడీ రెసిపీ కూడా నేను షేర్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా మిస్ కానీ అయ్యి ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నాకు ఒక 4 to 5 ఉండలు అనేవి, పూర్ణం ఉండలు మిగిలినాయి. సో ఆ పూర్ణం ఉండలు ఈరోజు నేను పప్పు సుక్కీకి వాడుతున్నాను అనమాట. ఫ్రెష్గా అనేది ఉంటుంది, ఎందుకంటే వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా, ఇంకిపోయిన తర్వాత మనం బెల్లం అన్నీ యాడ్ చేసి నెయ్యి యాడ్ చేసి చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా అనేది ఉంటుంది.
1 వీక్ వరకు మీరు ఫ్రిడ్జ్‌లో కానీ పెట్టుకుంటే. అండ్ ఇక్కడ మనకి పరమాన్నం రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ నెయ్యి కూడా యాడ్ చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ వడలు కూడాను పక్కన ప్యారలల్‌గా వేసేసుకుంటున్నాను. ముందు వడలు వేసేసి తర్వాత వచ్చేసి నేను పూర్ణం అనేది వేసుకుంటా అనమాట పప్పుసుకి. సో, పిండి ఏంటి అంటే ముందు రోజు వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. దానికన్నా కూడా మనం అప్పటికప్పుడు పిండి వేస్తే ఇంకా బావుంటుంది అనమాట. బట్ మార్నింగ్ అన్ని పనులు అంటే కొంచెం కష్టమవుతది అని చెప్పేసి నేను వడపిండి అయితే ముందు రోజు వేసుకున్నాను గట్టిగా. వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. బట్ వడలు చేసే ఒక 2-3 అవర్స్ ముందు బయట తీసి పెట్టేసుకున్నాను. యాహ్! అండ్ ఇక్కడ నేను అయితే పరమాన్నంలోకి నెయ్యి యాడ్ చేస్తున్నాను ఫైనల్‌గా. ఇందులోకి మీరు కావాలంటే జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చు, కిస్మిస్ అలాగా. నేను అయితే అయేమీ యాడ్ చేయటం లేదు. అండ్ ఇక్కడ నేను చేసింది ఏంటి అంటే బెల్లం పరమాన్నం చేశాను. మీరు ఏ పరమాన్నం చేస్తారు, ఇంకా ఎలా చేస్తారు అన్నది కూడా నాకు చెప్పండి కామెంట్ బాక్స్‌లో. అండ్ ఓవరాల్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అన్నది కూడాను మీ కామెంట్స్ అనేది నాకు షేర్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అన్నది కూడా నాకు చెప్పండి. నేను ట్రై చేస్తాను చేయటానికి. మీరు కామెంట్‌లో పెట్టిన వీడియోస్ కావచ్చు, ఎలాంటి వ్లాగ్స్ కావాలనుకుంటున్నారు అన్నది కూడాను. అండ్ ఉగాది రోజు నేను ఏం శారీ కట్టుకున్నా అన్నది వీడియో ఎండింగ్‌లో పెట్టాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అది రీసెంట్‌గానే నేను ఇండియా నుంచి తెప్పించుకున్నాను శారీని. శారీ చాలా బాగుంది కూడాను. ఒకసారి మీరు చూసి మీ కామెంట్స్ కూడా నాకు షేర్ చేయండి. శారీ ఎలా ఉంది ఏంటి అన్నది. ఓకే. ఇక్కడ నేను వచ్చేసి పూర్ణం వేసేసుకొని లాస్ట్‌లో ఇంకా బోండాలు అనేవి వేసేసుకుంటున్నాను. ఇగోండి మన పూర్ణం కాదు, పప్పుసుకి వడలు రెడీ అనేది అయిపోయాయి. అండ్ ఇంకా అంతా అటుపక్క ప్యారలల్‌గా జరుగుతూ అది ఉంటే ఇక్కడ నేను ఉగాది పచ్చడి రెడీ మన మెయిన్ రెసిపీ ఉగాది పచ్చడి కదా ఉగాది రోజు. సో, ఉగాది పచ్చడి మిస్ చేస్తే ఎలాగా? ఉగాది పచ్చడి నేను ఇలాగ చేసుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారన్నది కూడా నాకు చెప్పండి. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేస్తారు. బట్ నేనైతే ఇలాగ చేశాను. అండ్ ఉగాది పచ్చడి ఎలా చేశాను అన్నది కూడా నేను వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కూడా నాకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే ఇంకా కొంతమందికి రీచ్ అనేది అవుతూ ఉంటుంది. సో, మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఇలాగ నేను చేసుకున్నా అనమాట. ఎలా అనిపించిందో కూడా చెప్పండి. శారీ ఎలా ఉందో కూడా చెప్పండి.